నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో తాను నమ్ముకున్నటువంటి కార్యకర్తలే దాడి చేస్తే, ఎన్నో ఏళ్లుగా అన్న వెనుక నడిచినటువంటి తమ్ముళ్ళే ఈరోజు రాళ్ల దాడి చేస్తే, తమకు పదవి ఇస్తానని చెప్పి వెంట తిప్పుకున్నటువంటి తన పార్టీని బలపరిచినటువంటి నాయకుడే ఈరోజు చెయ్యి చాచి నేను వెళ్ళిపోతున్నాను, నేనేం చేయలేనంటే వెంటబడి కార్యకర్తలు కారు మీద రాళ్ల దాడి చేస్తే, ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్నో శాఖలకు మంత్రిగా తానే రాజు తానే మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి సోదరుడు వాళ్ళ అన్న తిరుపతి రెడ్డిపై ఈరోజు రాళ్ల దాడి జరిగింది. తన సొంత నియోజకవర్గం కొడంగల్ ఇన్ఛార్జిగా తన వ్యవహారం చెక్కబెడుతూ తన రాజకీయాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి తిరుపతి రెడ్డి సడన్గా మున్సిపాలిటీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి తనను చూస్తే, అంటే కొడంగల్కి కింగ్ మేకర్గా చూసేటువంటి తిరుపతి రెడ్డిని ఈరోజు తన సొంత కార్యకర్తలే రాళ్ల దాడి చేస్తారు. కారు నాపి కారుకి అడ్డంగా నువ్వు ఎలా పోతావో చూస్తాం, నీ అంతు చూస్తాం తిరుపతి రెడ్డి అంటూ కూడా ఇక నినాదాలతోటి పెద్ద ఎత్తున ఒక చర్చకు దారితీసింది. అయితే అసలు ఏం జరిగింది? కొడంగల్కి సంబంధించినటువంటి తిరుపతి రెడ్డి మీద దాడికి కాంగ్రెస్ కార్యకర్తలు చేయడం ఎంత బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఈ దాడులు ప్రతి దాడులు అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా లేనటువంటి పరిస్థితి. అది దాంట్లో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ధర్నా విషయమో అడ్డుకోవడమో లేకపోతే బంద్ చేయడమో తప్ప ఇప్పటి వరకు అయితే సొంత నాయకుల మీద దాడి చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు కొత్తగా తమ సొంత కార్యకర్తలు తమ పార్టీ మీద దాడి చేయడాన్ని ఎలా చూడవచ్చు అనేది కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే తమ్ముడు సీఎం కొడంగల్కి ఒక పెద్ద దిక్కు ఉన్నటువంటి తిరుపతి రెడ్డి మీద ఈరోజు దాడి జరిగింది. అయితే దాడికి కూడా కారణం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ కార్యకర్తలు. దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి మద్దూరు మున్సిపాలిటీలో కొడంగల్ ఇన్ఛార్జ్ ఎవరైతే తిరుపతి రెడ్డి ఉన్నాడో తిరుపతి రెడ్డి మీద దాడి చేయడం జరిగింది. అయితే అక్కడ మద్దూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయంలో అక్కడ వేరే వ్యక్తికి నువ్వే మున్సిపాలిటీ చైర్మన్ అని చెప్పి నమ్మబలికిచ్చారు, ఈ రోజు ఆ నాయకునికి మోసం చేసిరు అంటూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున షాకింగ్ గురి చేసినట్టు వేరే వాళ్ళని ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఈ రోజు ఆయనను మోసం చేసిరు, రేపు మా పరిస్థితి ఏంది, ఈ రోజు మీ వెంట తిరిగినందుకు ఇదా మాకు అనేది కూడా. అదే ఇక్కడ ఇంకా అత్యంత బాధాకరమైనటువంటి విషయం అనుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొడంగల్ ఇన్ఛార్జ్ లాఠీ చార్జ్ చేయించడం, అక్కడ నుంచి దాదాపు చాలా మేరకు అంటే ఎక్కడికక్కడ ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు అనేది అక్కడ చర్చ పెద్దగా సాగుతా ఉన్నది. లాఠీ చార్జ్ చేయించడం, తర్వాత ఆయన పారిపోవడం అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అయితే తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో అయితే రేవంత్ రెడ్డి విషయంలో పూర్తి స్థాయిలో తిరుపతి రెడ్డి అక్కడ క్రియాశీలక పాత్ర పోషిస్తూ అన్న కొడంగల్లో తమ్ముడు కామారెడ్డిలో కొండలరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కామారెడ్డిలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ దక్కించుకున్నాడు. మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక జరిగింది. అక్కడ కొండలరెడ్డి కొంచెం చక్రం తిప్పే ప్రయత్నం చేసాడు. చక్రంలో తిప్పినటువంటి చక్రంలో ఆయన కింగ్ మేకర్ గా మారాడు. తర్వాత ఇక్కడ మన కొడంగల్కి వచ్చేసరికి నారాయణపేట జిల్లాకు సంబంధించి మద్దూరు విషయంలో మాత్రం తిరుపతి రెడ్డి చతికిల పడ్డాడు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడారు. ఎందుకంటే ఒక సీఎం అన్న మీద తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళల కొడంగల్లో ఉండేటువంటి ఈయన తిరుపతి రెడ్డి మీద దాడి చేయడం కూడా చాలా వరకు బాధాకరమైన చెప్తా ఉన్నారు. కానీ కార్యకర్తల ఆగ్రహం అనేది చాలా వరకు పెను ఉప్పెన్లాగా వస్తే తప్ప దాని మీద ఎలాంటి దాడి చేస్తారనేది కూడా క్లారిటీ లేనటువంటి విషయం. అయితే కార్యకర్తలే ఫస్ట్ నాకు తెలిసి బతిమలాడి ఉంటారు అనేది ఒక కోణంలో అయితే లేదు. తిరుపతి రెడ్డి వేరే వాళ్ళకి మాట ఇచ్చిండు, వాళ్ళకి సంబంధించినటువంటి దగ్గర వాళ్ళకి ఇప్పించుకుంటున్నారు అనేది కూడా కోణం జరుగుతుంది. అదే తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి సందర్భం చూడొచ్చు? అసలు తిరుపతి రెడ్డి అంటే కొడంగల్కి ఒక ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే అయినా దాదాపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఓడినా గెలిచినా కూడా తిరుపతి రెడ్డి అక్కడ కొడంగల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి చాలా వివాదాలు కూడా తిరుపతి రెడ్డి చుట్టూ ఒక గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. భూమి ఎలా గుండ్రంగా తిరుగుతుందో తిరుగుతూ ఉంటుంది. అయితే తిరుపతి రెడ్డి మీదనే ఈ సొంత కార్యకర్తలు దాడి చేయడాన్ని అసలు మద్దూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయంలో
అసలు ఏం జరిగి ఉంటుంది అనే దాని మీద కూడా ఇప్పటికీ తెలియాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఇటువైపు కొడంగల్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అన్న గారి మీద చేసినటువంటి దాడి, మరి ఒకవైపు జగిత్యాలకు సంబంధించినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడి మీద నిన్న బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తర్వాత ఆ యొక్క కార్యకర్తలు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు అంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఎక్కడ కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం కాషాయ సిద్ధాంతాలు కూడా కొన్ని కూడగట్టుకొని అందరూ కూడా ఈ పార్టీలో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. కొంతమందికే ఏదో ఒక కార్యకర్తలుగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా నిన్న ఆగ్రహం అంటే ఇంతకుముందు తిరుపతి రెడ్డి మీద నిన్న జగిత్యాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడి మీద జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ సందర్భంలో ఆయన ఇంటి మీదకి పోయి దాడి చేయడం ఇవన్నీ కూడా అంటే అత్యధికంగా మనమే గెలిచినాము, అత్యధికంగా మనం గెలిచినా కూడా ఎందుకని ఈరోజు మున్సిపల్ చైర్మన్ పదవిని మనం దక్కించుకోలేకపోయినామనే ఆగ్రహంతో ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు, ఎందుకు మీరు ఎటుపోయినారు అనే కోపంతో ఆయన ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి బీజేపీ కార్యకర్తల మీద ఆయన దురుసుగా వ్యవహరించడంతో నేను చెప్పిందే అవుతుంది అన్న విధంగా కోణంలో మాట్లాడాడు అంటూ కూడా బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆగ్రహవేశాలకు తీసుకుపోయి ఆగ్రహవేశాలతో ఆయన గల్లా పట్టుకొని ఆయన బయటికి లాగినటువంటి దృశ్యాలు కూడా చూసాం నిన్న. అయితే అక్కడ ఆయనకు మాటకు మాట పెరగడంతో ఆయన ఇంట్లోకి పోవడంతో ఒక్కసారిగా బగ్గుమన్నటువంటి సందర్భాలు ఏంటి అంటే పూర్తి స్థాయిలో ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా తట్టుకోలేనటువంటి ఆగ్రహం వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా తన అంటే అన్న తిరిగినటువంటి అన్ననే అన్న మీద దాడి చేసినట్టుగా. ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాళ్ళు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో కార్యకర్తల మీద దురుసుగా ప్రవర్తించారు, కార్యకర్తలు అనేటోళ్ళుగా ఏదో ఒక రోజు కాలేటువంటి కాగడా అయిపోతారు అనేది కూడా కొంతమంది రాజకీయ నాయకులు మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేనటువంటి మెట్పల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో 10 స్థానాలను బీజేపీ కౌన్సిలర్ దక్కించుకున్నా కూడా రాచకొండ యాదగిరి ఎవరైతే బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడో ఆయన పట్టించుకోకపోతే అది మెట్పల్లి చైర్మన్ ఎన్నికల కాంగ్రెస్ కోటేసిన బీజేపీ కౌన్సిలర్లు చెట్లపల్లి మీనా విప్ జారీ చేయకపోవడంతో చైర్మన్ పీఠం చేజారిందని కౌన్సిలర్ రాగా అంటే అక్కడ చెట్లపల్లి మీనా ఎవరైతే ఉన్నారో చెట్లపల్లి మీనా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు సపోర్ట్ చేయడంతో అక్కడ ఎన్నిక అటువైపు పోయింది. మున్సిపల్ చైర్మన్ అటువైపు పోయారు. మీరు ఏం చేస్తా ఉన్నారు, మీకు సంబంధించి మీరు ఒక జిల్లా అధ్యక్షుడు కదా, దాని మీద విప్ జారీ చేయాలి కదా, దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల దీని వెనుక అంతర్యం ఏంటి, దానికి సంబంధించినటువంటి కారణం ఏంటి అంటూ కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రాచకొండ యాదగిరి ఇంటి మీద దాడి చేసి తర్వాత ఫర్నిచర్ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి ఒక వార్త. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక దీని మీద అసలు రాచకొండ యాదగిరి మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉన్నది, బీజేపీకి సంబంధించి చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి, ఆ సస్పెన్షన్స్ కానీ వితిన్ తొందరలో వాళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయందుకు బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బడా నాయకులకు రాష్ట్రంలో ఉన్నటువంటి బడా నాయకులకు జగిత్యాలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఎంపీ ధర్మపురి అరవింద్ చూస్తుంటాడు కాబట్టి ధర్మపురి అరవింద్ వద్ద కూడా చేరుకున్నట్టుగా సమాచారం ఉంది.